హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఎలాంటి కూర వండినా, నాన్ వెజ్ కర్రీ అయినా వెజ్ కర్రీ అయినా సూపర్ టేస్టీగా రావాలంటే కనుక ఆ సీక్రెట్ అంతా కారంలోనే ఉంటుందండి. కారాన్ని మనం ఇలా పట్టించుకుంటే కనుక మనం ఏ కూర వండినా కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ బిజీ లైఫ్లో చాలామందికి వంట చేసుకోవడానికి టైం ఉండట్లేదు. అలాంటప్పుడు కర్రీలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆ పొడి ఈ పొడి అని అన్ని రకాల పొడులు వేసి కూరని టేస్టీగా చేసేంత టైము ఈ రోజుల్లో ఎక్కడుంది చెప్పండి. అలాగే మనం ఒక్క హాఫ్ అన్ అవర్ టైం కేటాయించుకొని ఇలా కారాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టయితే కనుక మనం కూరల్లో ఎలాంటి మసాలా యూస్ చేయకపోయినా కానీ ఒక్క కారంతోనే మన కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొంతమంది నాన్ వెజ్ కర్రీస్ అవి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకో తెలుసా, ఇలాగా కారాన్ని ప్రిపేర్ చేసుకుని వాడటం వల్లే అండి. ఈ కారం అయితే మా ఇంట్లో తరతరాల నుంచి వస్తున్న కారం రెసిపీ అనమాట, సీక్రెట్ కారం రెసిపీ. మరి ఇలా కారం ప్రిపేర్ చేసుకుని ఒక్కసారి మీరు కర్రీ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ మీరు ఇలాగే తయారు చేస్తారనమాట. కొంచెం టైం కేటాయించుకుంటే కనుక మనం చక్కగా కారాన్ని తయారు చేసేసుకోవచ్చు. మరి ఈ కూర కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను మర పట్టించానండి, కిలో కారం అనమాట. ఇది ఎగ్జాక్ట్గా కేజీ కారం. మామూలుగా అయితే 4 కిలోలు 5 కిలోలు పట్టించుకుంటారు కదా, ఒకటేసారి మసాలాలన్నీ వేయకుండా కేజీకి సపరేట్గా వేసుకుంటే మనకి కారం అనేది ఫ్రెష్గా ఉంటుంది, వానిలో ఉన్న అరోమా అనేది పోదనమాట. తర్వాత ఒక పాన్ తీసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, మెంతులు అనేవి చాలా కొద్దిగా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ వరకు లవంగాలు, ఒక 5 నుంచి 6 వరకు యాలకులు వేసుకుని వీటిని డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి. చాలా స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుని వీటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేయండి, వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మెత్తటి పౌడర్ లాగా రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, ఎక్కడ బరక అనేది లేకుండా చాలా మెత్తగా ఉండాలన్నమాట. తర్వాత ఈ కారాన్ని ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకుందాము. ఇలా అయితే మనకి కలుపుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలాగ కారం మొత్తాన్ని వేసుకోండి. కారం కలిపేటప్పుడు మరి చాలా జాగ్రత్తగా కలుపుకోండి, ఘాటుగా ఉంటుంది కదా. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని దూరంగా ఉండమని చెప్పి కారాన్ని రెడీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనం రెడీ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత ఒక 2 పెద్ద వెల్లుల్లిపాయలని ఇలాగ కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ మనకి కారంలో కలిసే విధంగా కలుపుకోవాలండి. మామూలుగా చేత్తో కలుపుకుంటే కనుక మనకి అన్నీ పర్ఫెక్ట్గా కలుస్తాయి. నేను కేజీ కారమే కాబట్టి ఇలాగా స్పూన్తో కలిపేస్తున్నాను అనమాట. చూడండి, మొత్తం మనం వేసిన మసాలా పౌడరు, ఈ వెల్లుల్లిపాయలు, పసుపు అనేది కారంలో మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా మనకి కారం పొడి అనేది రెడీ అయిపోయింది. ఈ కారాన్ని చక్కగా ప్లాస్టిక్ సీసాలో కానీ లేకపోతే ఒక గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం అంతా పాడవకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇలాగ కారం ప్రిపేర్ చేసుకుని మనం కర్రీస్లో వాడుకున్నట్టయితే కూరలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలాగ ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని దాంట్లోకి కారం వేసుకుని, ఇక్కడ కారం మనం స్టోర్ చేసుకుంటే ఒక టిప్ ఉంటుందండి. అదేంటంటే కారం ఇలాగ సగానికి వేసిన తర్వాత, పావంతు వేసిన తర్వాత గట్టిగా నొక్కాలండి. గాలి అనేది వెళ్ళకుండా గట్టిగా నొక్కడం వల్ల మనకి కారం అనేది కలర్ మారకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటుంది కదండి, ఆ ఇబ్బంది కూడా ఉండదు అనమాట. కారము గాలి వెళ్ళకుండా ఇలాగ మనం గట్టిగా నొక్కి పెట్టడం వల్ల మనకి కారం కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలాగ కొద్దిగా వేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ చక్కగా కారాన్ని అంతటిని వేసుకోవాలండి. కరెక్ట్గా ఇది కేజీ డబ్బా అనమాట. కేజీకి కరెక్ట్గా వచ్చేసింది డబ్బా నిండుగా. ఇలా మొత్తం కారం అంతా వేసేసిన తర్వాత చక్కగా మనం పైనుంచి కూడా చాలా ఇలాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎక్కువ కారం చేసుకున్నట్టయితే కొంచెం తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చూసారు కదా, మనకి కారం అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఇలా కారాన్ని రెడీ చేసుకుని టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్తే.